సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడూ చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉండదు. ఏటే గోవిందు, అయ్యా టైం ఏడైంది, బేబమ్మని కాలేజీలో దింపేరా. ఒరేయ్, బేబమ్మ గారి ఇస్త్రీ బట్టలు రెడీ చేయండి రా. బేబమ్మ గారు కాలేజీకి వెళ్తున్నట్టున్నారు. బేబమ్మరా, నైట్ ప్రకాశా, బేబమ్మని వాళ్ళు చూసొద్దారేటి? జాయినింగ్ తెలిస్తే చంపేస్తారా నీ అప్ప. ఎవరు చూడకుండా సీక్రెట్ గా చూసి వచ్చేద్దాంరా. చూద్దాం ఉండరా బాబు. బండి వెళ్ళిపోతున్నా. బేబమ్మ గారు అంతా పడుతున్నట్టున్నారు వారం పోసేదంలో. మేడం, ఈ రోజు బి సెక్షన్ ఫస్ట్ పీరియడ్ కి నేను వెళ్తాను. అది కుదరదండి, పోయిన వారం అంతా మీరే కదా వెళ్లారు, ఇప్పుడు నేను కదా వెళ్ళాలి. లేదండి, కొంచెం నీరసంగా ఉంది. ఆహా, అదేం కుదరదు. ప్లీజ్ అండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఇస్ బెంజీన్. దిస్ ఈస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మా బేబమ్మ గారు ఎంత మంచారో. నా కూతురికి కొత్త బట్టలు 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మా వాళ్ళు ఉన్నారు, ఏది ఎవరు. అయ్య బాబా, ఎంఆర్ఓ గారు బండి వచ్చింది. రాయనం గారు, రాయనం గారు. ఏంటంటే మరో గారు ఎలా వచ్చారో? రాయనం గారు పైన పనిలో ఉన్నారండి, తమరు కూర్చోండి సారు. కూర్చోవడం కాదయ్యా, ఇదిగో ఆ 150 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయనం గారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం. వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సార్. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఊపి కట్టండి. ఎంతసేపు చూస్తున్నారా లోటు మీరు? రాయనం గారు, రాయనం గారు. బేబమ్మ, ఇక చదివింది సాలేమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో. ఇక సాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు. నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుజ్జి కదూ. నీకే చెప్పేది, నా మాటినమ్మా. తాగు, చదివిద్ది సాలమ్మా. 7 గంటలైంది, బేబమ్మని రెడీ చేయండి రా. స్టూడెంట్స్, 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మరొకరు
గదిలో లేబమ్మ లేదయ్యా, ఖాళీ కూర్చుతో మాట్లాడుతున్నాడు. ఇంట్లో వాళ్ళకి పిచ్చిగాని పట్టింది. బయట నుంచి ఎవరినైనా పిలవండి, ఆడు చెప్తాడు నిజమే. నా మాటిని రండి. నా కూతురు ఇక్కడే ఉందని నేను నమ్మాను. ఈ ఇంట్లో ఉన్న శన నమ్మారు. ఒక ఊరు మొత్తం నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు. ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా, ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా. అయ్యా నాయన గారు, ఏటే నాకు కూడా పేపర్ కనపడుతున్నారండి. అయ్యా నాయన గారు, నేను కూడా మీ వాడిని సార్, మీ క్యాస్టేనండి. రే బయట తోసేంట్రా. అవును సార్, ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చనా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకులా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసావో? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా. ఎటే నీకెందుకు చదువులు కూడా వచ్చేసినావు? అరే ముసలి, జ్వరం ఉన్నదని ఆటకు రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పొడుస్తాను. రాసి మీ ముసలి దగ్గరికి ఇస్తాను, మందులు సరిగ్గా వాడు. ఇవాళ కూడా సాపలేదురా మనకి. అమ్మ వాళ్ళ ఒకటే, చంద్రం ఒకటే, పడవ ఒకటే. వాళ్ళకి పాటు పడిపోతున్నది, మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా? ఎల్లాలొలలుకో చెప్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. ఇదేంటి పొలం వెళ్ళి కూర్చుంది? మాయా పట్టమోళ్ళు మన వాళ్ళని మళ్ళా కొట్టేశారు.
మీ తిరిగి ఎంత ఏరినరా నలుగురుంటే ఇద్దరిద్దరు అంటావేట్రా? నలుగురులో గా ఉంది కదా ఉంటే గావుంటే మా వాడికి గాచరం నోడు తిరగదులే అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు. కోసిన వాళ్ళకి పోయిన చేపలకి మొత్తం డబ్బులు కట్టండి కట్టండి. మేమెందుకు కట్టాలి? మేము గొయ్యడం మీరు ఏమైనా చూసారా? మేమెందుకు కట్టాలి? ఏమండి తాలింపు బస్సు ఊర్లోకి వచ్చేంద్రా. పదరా మనం కాలేజ్కి పోదాం.